గురుభ్యో నమః. ఇనుప ఉంగరం నియమాలు. ఇనుప ఉంగరం అంటే ఐరన్ రింగ్. ఇనుప ఉంగరాన్ని ధరించే ముందు కొన్ని ప్రత్యేక నియమాలు పాటించడం చాలా అవసరం అని భావిస్తారు. ఇనుప ఉంగరం ధరించడం వల్ల శనిగ్రహం యొక్క ప్రతికూల శక్తి ప్రభావం తగ్గి సానుకూల ఫలితాలు వస్తాయని నమ్మకం. ముఖ్యంగా ఎవరి కుండలిలో అంటే జాతక చక్రంలో శని అశుభ స్థితిలో ఉంటే వారికి ఉపాయం ప్రయోజనకరంగా ఉందని భావిస్తారు. ఇనుప ఉంగరం ధరించేందుకు నియమాల గురించి తెలుసుకుందాం. ఇనుప ఉంగరం ధరించే నియమాలు. జ్యోతిష శాస్త్రంలో ఇనుప ఉంగరం ధరించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని చెప్పబడింది. ఈ ఉంగరం న్యాయం మరియు కర్మాలకు కారకుడైన శనిదేవుని సంబంధించిందిగా భావిస్తారు. శనిగ్రహం వ్యక్తికి అతని కర్మల ప్రకారం ఫలితాలు ఇస్తుంది మరియు జీవితంలో క్రమశిక్షణ, ఓపిక, న్యాయం యొక్క పాఠాన్ని నేర్పిస్తుంది. జ్యోతిష నమ్మకం ప్రకారం శని దోషము, సాడే సాతి, దయ్య అంటే 7.5 సంవత్సరాల శని మరియు అర్ధాశ్రమ శని మరియు అశుభ ప్రభావం నుండి తప్పించుకోవడానికి ఇనుప ఉంగరం ధరించడం ఒక సరళమైన ప్రభావశీల ఉపాయంగా భావిస్తారు. అయితే దీని ప్రయోజనాలు నియామకాల ప్రకారం నియమాల ప్రకారం ధరించినప్పుడే లభిస్తుంది. ఇనుప ఉంగరం ఎవరు ధరించాలి, ఎప్పుడు ధరించాలి, ఎందుకు ధరించాలి వంటి సమాచారం తెలిసిన తర్వాత దీన్ని ధరించడం మంచిది. శనిదేవుని అనుగ్రహం పొందేందుకు ఇనుప ఉంగరం ధరించడం నియమాలు తెలుసుకుందాం. ఏ వేలిలో ఇనుప ఉంగరం ధరించాలి? శనిదేవుని అనుగ్రహం కోసం ఇనుప ఉంగరాన్ని కుడి చేతి అంటే రైట్ హ్యాండ్ మధ్య వేలిలో ధరించాలి, అంటే మిడిల్ ఫింగర్లో. మధ్య వేలికి శనిదేవునికి సంబంధం ఉందని భావిస్తారు. ఈ చేతిలో ధరించడం సాధ్యం కాకపోతే ఎడమ చేతికి లెఫ్ట్ హ్యాండ్ మధ్య వేలిలో కూడా ధరించవచ్చు. ఏ రోజు ఇనుప ఉంగరం ధరించాలి? ఇనుప ఉంగరాన్ని ఎల్లప్పుడూ అమావాస్య తిథి నాడు ధరించాలి. అమావాస్య కాకుంటే శనివారం రోజున కూడా ధరించవచ్చు. ఈ 2 రోజులు శనికి అంకితమైన దినములు. ఈ 2 రోజులలో ఏ రోజైనా ఉంగరం ధరించేప్పుడు ఆ రోజు యొక్క శుభముహూర్తం తెలుసుకోవడం మంచిది. ఇనుప ఉంగరాన్ని ధరించేప్పుడు అత్యుత్తమ సమయం ప్రదోషకాలం. ఇనుప ఉంగరాన్ని ధరించే విధానం. ఇనుప ఉంగరాన్ని ధరించడానికి ప్రదోషకాలం ముందుగా దాన్ని ఆవ నూనెలో వేసి శని మంత్రం ఓం శం శనైశ్వరాయ మంత్రాన్ని 108 సార్లు జపించాలి. దీని తర్వాత ఉంగరాన్ని గంగాజలంలో వేసి శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత ఆ ఉంగరాన్ని శనిదేవుని సమీపంలో ఉంచాలి. దీని తర్వాత శని చాలీసా పారాయణం చేయాలి మరియు శనిదేవుని హారతి చేయాలి. హారతి తర్వాత శనిదేవుని ప్రార్థిస్తూ ఇనుప ఉంగరాన్ని ధరించాలి. ఇనుప ఉంగరం ధరించడంతో పాటు సత్యము, నిజాయితీ మరియు కర్మశీలతను పాటించడం చాలా అవసరం. శనిదేవుడు క్రమశిక్షణ ప్రియంగా భావిస్తాడు కాబట్టి చెడు కర్మలు చేస్తే ఈ ఉపాయం ఫలితంగా చూపించకపోవచ్చు. ఇనుప ఉంగరం ఎవరు ధరించాలి? శని దోషంతో బాధపడేవారు, అంటే శని యొక్క సాడసాతి డయ్య ఉన్నవారు. ఇనుప ఉంగరాన్ని ధరించేప్పుడు శని అశుభ దశలో ఉన్నప్పుడు కూడా ఈ ఉంగరం ప్రయోజనకరమైన ఫలితాలు ఇస్తుంది. పండితుల ప్రకారం కుండలిని చూడకుండా ఉపాయం చేయడానికి ముందు నిపుణుల సలహా తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే కొన్ని ప్రత్యేక పరిస్థితులలో శని ఉపాయం వ్యతిరేక ఫలితాలు కూడా ఇవ్వవచ్చు. ఇనుప ఉంగరం ధరించడం వల్ల ప్రయోజనాలు. జ్యోతిష్యం మరియు మత నమ్మకాల ప్రకారం ఇనుప ఉంగరం ధరించడం వల్ల శని దోషము, సాడసాతి మరియు డయ్య వంటి అనేక కష్టాలు తగ్గుతాయి. జీవితంలో వచ్చే అడ్డంకులు మరియు ఆలస్యాలు తొలగిపోతాయి. ఉద్యోగం మరియు వ్యాపారంలో స్థిరత్వం, విజయం లభిస్తాయి. శనిదేవుని అనుగ్రహం వల్ల మానసిక ఒత్తిడి, భయం మరియు ప్రతికూలత నుండి ఉపశమనం లభిస్తుంది. జీవితంలో నడుస్తున్న ఆర్థిక సమస్యల క్రమంగా మెరుగుదల వస్తుంది. ఒక వ్యక్తిలో ఓపిక, సంయమనం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. పండితుల ప్రకారము ఈ ఉపాయం ఈ కర్మలను మెరుగుపరచుకోవడానికి ప్రేరణ కూడా ఇస్తుంది. దీనివల్ల శనిదేవుడు ప్రసన్నుడు అవుతాడు. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.